అందరికీ నమస్కారం అండి. పలకరింపులోనే ఆప్యాయత, అనురాగాలు అన్నీ దాగి ఉంటాయి. మనం పెట్టిపోతలు ఇష్టమైనప్పుడు పెడతాం, ఉంటే పెడతాం, లేకపోతే లేదు. పెట్టిపోతలు కాదండి ముఖ్యం, ఆప్యాయతగా మాట్లాడటం ముఖ్యం. మనకి కనిపించారనుకోండి, ఒక పలకరింపు పలకరించి, ఒక చిరునవ్వు నవ్వి బాగున్నారా అని అడిగితే ఎంతో సంతోషపడతారు. పలానా వ్యక్తి నన్ను పలకరించారు అని. చూసి చూడనట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటే వదిలేసామనుకోండి, వాళ్ళు అనుకుంటారు నన్ను చూసే ఉంటారు కదా, వీళ్ళ పలకరించలేదు అనుకుంటారు. అలానే ఆ వెళ్ళేవాళ్ళు వాళ్ళైనా పలకరించవచ్చు, తప్పులేదు ఇది. కానీ ఒక్కొక్కళ్ళు పలకరించరు, ఒక్కొక్కళ్ళు పలకరిస్తారు, ఒక్కొక్కళ్ళు పలకరించరు. కానీ మనమే ఒక అడుగు ముందేసి పలకరించామనుకోండి, పోయిందేముంది? మహా అయితే నామోషి ఏమీ కాదు కదా, అది తప్పేం కాదు కదండి. ఆప్యాయత, అనురాగాలంటే అలాగే పెరుగుతూ ఉంటాయి. పలకరింపులోనే ఉంటుంది ఆప్యాయత అనేది. ఆ పలకరింపులోనే బంధుత్వం దగ్గర చేసుకున్న దూరం